హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్విక్ స్టడీస్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, వీడ్ ఆఫ్ ది ల్యాబొరేటరీ అని సాధారణంగా ఏ శిలీంధ్రాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ రైజోపస్, ఆప్షన్ బి అగరికస్, ఆప్షన్ సి మ్యూకర్, ఆప్షన్ డి పెన్సిలియం. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసిండమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ రైజోపస్. వీడ్ ఆఫ్ ది ల్యాబొరేటరీ అని సాధారణంగా రైజోపస్ శిలీంధ్రాన్ని పిలుస్తారండి. నెక్స్ట్, క్రింది వాటిలో ఫలాలను ఉత్పత్తి చేయని మొక్కలు ఏవి? ఆప్షన్ ఏ ఏకదళ బీజ మొక్కలు, ఆప్షన్ బి ద్విదళ బీజ మొక్కలు, ఆప్షన్ సి ఆవృత బీజాలు, ఆప్షన్ డి వివృత బీజాలు. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేనమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి వివృత బీజాలు. వివృత బీజాలు ఫలాలను ఉత్పత్తి చేయని మొక్కలండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత శాతం ఎంత? ఆప్షన్ ఏ 67.3, ఆప్షన్ బి 81.56, ఆప్షన్ సి 71.3, ఆప్షన్ డి 59.96. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసానమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి 59.96. ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత శాతం 59.96 అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్కులు ఎన్ని? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 2. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 3. ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్కులు 3 ఉన్నాయండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, చింతల వెంకటరమణ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ తిరుపతి, ఆప్షన్ బి నంద్యాల, ఆప్షన్ సి తాడిపత్రి, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. చింతల వెంకటరమణ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి తాడిపత్రి. చింతల వెంకటరమణ స్వామి దేవాలయం తాడిపత్రిలో ఉందండి. నెక్స్ట్, నెట్ ఏరియా అండర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో నికర సాగు భూమి ఎంత? ఆప్షన్ ఏ 60.8 lakh hectares, ఆప్షన్ బి 40.88 lakh hectares, ఆప్షన్ సి 80.88 lakh hectares, ఆప్షన్ డి 20.88 lakh hectares. ఆన్సర్ ఆప్షన్ ఏ 60.8 lakh hectares అండి, ఆంధ్రప్రదేశ్లో నికర సాగు భూమి. నెక్స్ట్, కాల్ ఆఫ్ ది బ్లూ వాటర్ అనే గీత రచయిత ఎవరు? స్పెషల్ సాంగ్ రిటన్ ఆన్ ది ఇండియన్ నేవీ నోటెడ్ లిరికిస్ట్. ఆప్షన్ ఏ ఏఆర్ రెహమాన్, ఆప్షన్ బి రసూల్ జోషి, ఆప్షన్ సి శంకర్ మహాదేవన్, ఆప్షన్ డి గీతా ముఖర్జీ. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి రసూల్ జోషి. కాల్ ఆఫ్ ది బ్లూ వాటర్ అనే గీత రచయిత రసూల్ జోషి అండి. నెక్స్ట్, ఆహార గొలుసులో మొక్కలు వినియోగించే సౌరశక్తి కేవలం ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 1%, ఆప్షన్ సి 0.1%, ఆప్షన్ డి 0.01%. ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి 0.1%. ఆహార గొలుసులో మొక్కలు వినియోగించే సౌరశక్తి కేవలం 0.1% అండి. నెక్స్ట్, మానవ రక్త ప్లాస్మాలో నీటి శాతం సాధారణంగా డాష్ నుండి డాష్ వరకు ఉంటుంది? ఆప్షన్ ఏ 60 నుంచి 64, ఆప్షన్ బి 70 నుండి 75, ఆప్షన్ సి 80 నుండి 82, ఆప్షన్ డి 91 నుండి 92. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండమ్మా.
ఆన్సర్ ఆప్షన్ డి 91 నుండి 92. మానవ రక్త ప్లాస్మాలో నీటి శాతం సాధారణంగా 91 నుండి 92 వరకు ఉంటుందండి. నెక్స్ట్, డిసెంబర్ 2, 2022 నుండి ప్రభుత్వం భారత్ బ్యాండ్ ITF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ యొక్క ఏ భాగాన్ని ప్రారంభించనుంది? ఆప్షన్ ఏ 3వ భాగం, ఆప్షన్ బి 4వ భాగం, ఆప్షన్ సి 5వ భాగం, ఆప్షన్ డి 7వ భాగం. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేసేయనమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి 4వ భాగం. డిసెంబర్ 2, 2022 నుండి ప్రభుత్వం భారత్ బ్యాండ్ ITF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ యొక్క 4వ భాగాన్ని ప్రారంభించనుందండి. నెక్స్ట్, రాజ్యాంగ సభకు సభ్యులను ఏ సంవత్సరంలో ఎన్నుకున్నారు? ఆప్షన్ ఏ 1946 సంవత్సరం, ఆప్షన్ బి 1947, ఆప్షన్ సి 1948, ఆప్షన్ డి 1949. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ 1946. రాజ్యాంగ సభకు సభ్యులని 1946 సంవత్సరంలో ఎన్నుకున్నారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ వ్యక్తి భారత రాజ్యాంగం స్వచ్ఛమైన సమైక్య వ్యవస్థ లేక ఏకకేంద్ర వ్యవస్థ కాదు అని చెప్పారు? ఆప్షన్ ఏ ఆస్టిన్, ఆప్షన్ బి వేర్, ఆప్షన్ సి డైసీ, ఆప్షన్ డి మీనన్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. కామెంట్ చేసే నేను పదం ఎందుకు వాడుతున్నానంటే, మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుందమ్మా, అందుకోసమే ఆ మాట అంటున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి వేర్. వేర్ అనే వ్యక్తి భారత రాజ్యాంగం స్వచ్ఛమైన సమైక్య వ్యవస్థ లేక ఏకకేంద్ర వ్యవస్థ కాదు అని చెప్పారండి. నెక్స్ట్, పౌరసత్వం రాజ్యాంగం ఏ భాగంలో ఉంది? ఆప్షన్ ఏ 1వ భాగం, ఆప్షన్ బి 2వ భాగం, ఆప్షన్ సి 3వ భాగం, ఆప్షన్ డి 4వ భాగం. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేసేయండమ్మా. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన వీడియోలను చూసి నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. పౌరసత్వం రాజ్యాంగం 2వ భాగంలో ఉందండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ ఏ శ్రీ రాజగోపాలాచారి, ఆప్షన్ బి కృష్ణమేనన్, ఆప్షన్ సి పివి నరసింహారావు, ఆప్షన్ డి పివి మీనన్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పివి మీనన్. ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ గ్రంథకర్త పివి మీనన్ అండి. నెక్స్ట్, 35 నుండి 39 దాకా ఉన్న రాజ్యాంగ సవరణలు ఏ జాబితాలు జరిగాయి? ఆప్షన్ ఏ కేంద్ర జాబితా, ఆప్షన్ బి రాష్ట్ర జాబితా, ఆప్షన్ సి ఉమ్మడి జాబితా, ఆప్షన్ డి రాజ్యాంగ జాబితా. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి ఉమ్మడి జాబితా. 35 నుండి 39 దాకా ఉన్న రాజ్యాంగ సవరణలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయండి, జరిగాయండి. నెక్స్ట్, భారత రాజ్యాంగ సభ ఉండాలని మొదట సూచించింది ఎవరు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ డి దాదాబాయి నౌరోజీ. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ క్లిక్ చేసి ఆన్సర్ టైప్ చేయండి అమ్మా. వీడియోని స్కిప్ చేసి మరీ చేయండి, తప్పేం లేదు, మీకు గుడ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. భారత రాజ్యాంగ సభ ఉండాలని మొదట సూచించింది మహాత్మా గాంధీ అండి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని పీఠికలోని అంశాలు. ఆప్షన్ ఏ చట్టంలోని అంశాలపై ఆధారపడదు, ఆప్షన్ బి చట్టంలోని అంశాలపై ఆధారపడును, ఆప్షన్ సి అధికరణలపై కొంతవరకు ఆధారపడును, ఆప్షన్ డి అధికరణపై కొంతవరకు ఆధారపడదు. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి చట్టంలోని అంశాలపై ఆధారపడును. భారత రాజ్యాంగంలోని పీఠికలోని అంశాలు చట్టంలోని అంశాలపై ఆధారపడును అండి. నెక్స్ట్,
భారత రాజ్యాంగాన్ని రూపొందించింది వారు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ డి బాబు జగజీవన్ రావు. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. నెక్స్ట్, డెమోక్రసీ అనే మాట ఏ భాష నుంచి ఉద్భవించింది? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి గ్రీక్, ఆప్షన్ డి స్పానిష్. డెమోక్రసీ అనే మాట ఏ భాష నుంచి ఉద్భవించింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి గ్రీక్. డెమోక్రసీ అనే మాట గ్రీక్ భాష నుంచి ఉద్భవించిందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ నందిని సతపతి, ఆప్షన్ బి సుజాత కృపాలని, ఆప్షన్ సి శశికళ కకోత్కర్, ఆప్షన్ డి ప్రతిభా పాటిల్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి సుజాత కృపాలని. భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుజాత కృపాలని అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. మరిన్ని వీడియోలతో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.